జగన్ గనక అధికారంలో ఉండి ఉంటే, జగన్ గనక ఇప్పుడు మొన్న దుర్గగుడి భూముల్ని తీసుకెళ్ళి అదే మన మచిలీపట్నం గుడి భూముల్ని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ సొసైటీకి రాసి ఇచ్చేశారు. లీజ్ అన్నటువంటి పేరుతో చంద్రబాబు గారు. దాన్ని కోర్టు ఆపినా సరే ఇప్పటికీ భూమి వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆ సొసైటీ పేరు చేతుల్లోనే ఉంది. అట్లాగా 1,50,000 ఎకరాలు ఆక్రమించుకున్నోడికి పట్టాలు ఇచ్చేస్తారట. అలాగే దేవాదాయ భూములు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారట. లీజుకి తప్ప ఇంకో దానికి ఇవ్వడానికి వీల్లేదు. అది వ్యవసాయానికి వీటికి సంబంధించినంత వరకు. ఇప్పుడు లీజుకి తప్ప అని చట్టంలో రాసుంది కాబట్టి ఆస్తుల్ని ప్రైవేట్ వాడికి లీజులకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ టైప్లో న్యాయస్థానాల్లో మనం ఎట్లా కోరుకుంటే అట్లాంటి తీర్పులే వస్తున్నాయి కాబట్టి ధైర్యం. అదే తెగింపు. 1,50,000 ఎకరాలు మామూలుగా యాజ్ పర్ నామ్స్ అయితే దేవాదాయ శాఖ భూమిని అట్లాగా లాంగ్ రేంజ్ లీజులు ఇవ్వడానికి కూడా వీల్లేదు. అది షార్ట్ టర్మ్ లీజులే ఇవ్వాలి. కానీ జరిగిపోతుంది. ఇది బాబు సర్కార్లో జరుగుతుంది, కూటమి సర్కార్లో జరుగుతుంది, సనాతన ధర్మం గురించి చెప్పే పవన్ కళ్యాణ్ ఉండగా జరుగుతోంది, హిందుత్వ గురించి పోరాడే బీజేపీ ఉండగా జరుగుతోంది. చేస్తోంది తెలివిగా తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి కట్టబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం. నువ్వు పట్టాలు ఇవ్వదలుచుకుంటే వేరే చోట భూమి కొనివ్వాలి, కానీ దేవాదాయ శాఖ భూమిని తీసుకెళ్ళి ఎట్టిస్తావు ప్రైవేట్ వాళ్ళకి పట్టాలు? ఇది నిలదీయాల్సిన పరిస్థితుల్లో వెనక్కి వెళ్తుందేమంటే లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తీవ్రంగా స్పందించారు. వాస్తవంగా హిందూ సంఘాల్లో మన విశ్వ హిందూ పరిషత్ రవికుమార్ చాలా సీరియస్గా స్పందించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత కూడా వీళ్ళేం మాట్లాడట్లేదు అనుకుంటే ఇప్పుడు బీజేపీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కలెక్టర్ల కార్యాలయాలు వినతి పత్రాలు ఇచ్చింది. అదే కాదు, నేరుగా చంద్రబాబు దగ్గర కూర్చోవాలి. అవసరమైతే జాతి నాయకులు కూడా కలిపి కూర్చోబెట్టండి. అక్కడ దేవుడి సొమ్ముని పొరపాటును కూడా వేరే వాడికి ఇవ్వడానికి వీల్లేదు. అది గుడికే ఇవ్వాలా, గుడికే చెందాలి. దోచుకునే దాన్ని ఆపకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.